హాయ్ అండి, నా పేరు రాణి. నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఊర్లో అందరికన్నా గొప్ప ధనవంతుడు మా మామయ్య. ఇదిగోండి, వీళ్ళే మా అత్త మామయ్యలు. మా అత్త పేరు అనసూయ, మా మామ పేరు మురళి. రాణి, ఈరోజు ఏం టిఫిన్ చేయించావు? మామయ్య, ఈరోజు పెసరట్టు చేయించాను. వడ్డించమంటారా? పద వస్తున్నానమ్మా. నువ్వు తిన్నావా? తినలేదు మామయ్య, మీరందరు తిన్నాక తింటాను. నీకు అందరి గురించి రంది బాగానే అవుతుంది కానీ ఎప్పుడన్నా నన్ను తిన్నవా అని అడిగినవా? అదేంటి అనసూయ, ఎప్పుడు మన ఇద్దరం కలిసి తింటాం కదా, మళ్ళీ అడగడం దేనికి? మరి కోడల్నేమో అడుగుతావు, పెళ్ళాన్నేమో అడగవు. చూసారుగా, ఈ కుళ్ళుబోతు అత్త ఎప్పుడూ నా మీద ఏడుస్తూనే ఉంటుంది. మా మామయ్య మాత్రం చాలా మంచోడు. నన్ను తనని కన్న కూతుర్లా చూసుకుంటాడు. అత్తయ్య, మామయ్య, రండి టిఫిన్ వడ్డిస్తాను. ఈ రాణిని చూస్తే నాకు బాగా ఇదైతుంది. ఏమైతుంది? కళ్ళల్లో మంటనా? లేకపోతే ఏందండి, లేని కుటుంబంలోకి వెళ్ళి వచ్చింది ఇది. ఎట్లా అనుభవిస్తాంది ఆస్తులన్నీ. నా బిడ్డనేమో చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టనీయకుండా పెరిగిన, అదేమో ఆడ కష్టాలు పడుతుంది. అసలు బిడ్డ గురించి అని ఆలోచించుతావా అండి నువ్వు? బిడ్డ ఏం తింటాందో, ఏం చేస్తుందో, టిఫిన్ అన్న తిన్నదా లేదా అని. చూడు అనసూయ, దానికి పెళ్లి చేసినాం, పంపించేసినాం, ఎంతో సహాయం కూడా చేసినాం. ఇక నా వల్ల కాదు. వాళ్ళకి బుద్ధి వస్తేనే వాళ్ళు మారుతారు. ముద్దచ్చుడేంది, మారుడేందండి? మన బిడ్డనే కదా, మన ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకుందాం, ఉంటుంది ఇక్కడనే. దానికి కూడా ఆస్తుల సగం వాటా ఉందా లేదా? ఆస్తుల సగం వాట అయింది, సగం కంటే ఎక్కువ ఇచ్చాను దానికి. నీ వేస్ట్ అల్లుడుగాడు ఉన్నాడు కదా, దాన్ని మొత్తం తాకట్టు పెట్టడానికి. వ్యసనాలకు బానిసే మొత్తం రూపాయి లేకుండా చేసుకున్నారు. అట్లా అంటావేందండి? మన బిడ్డను మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు ఇక? చూడనసూయ, నీకు ఇలా చాలాసార్లు చెప్పాను. ఇంకోసారి వాళ్ళ టాపిక్ తీయకు నా దగ్గర. ఎవరి కర్మ ఎలా రాసి పెట్టుంటుందో అలాగే జరుగుతుంది. ప్రొద్దునే ఇదంతా ప్రశాంతంగా కూర్చొనివ్వదు కూడా. మా ఆయన రాజుకి చెల్లి కూడా ఉంది. దాని పేరే స్వప్న. అది స్టార్టింగ్లా నా పెళ్ళైనప్పుడు ఇంట్లోనే వస్తుండే. నన్ను ఇష్టమైనట్టు తిడుతుండే. లేని కుటుంబం నుంచి వచ్చినావు, నీకు డబ్బు లేదు, మాకెంత డబ్బు ఉందో చూడని బాగా గర్వపడుతుండే. ఇప్పుడేమో పెళ్ళయ్యాక వీళ్ళు ఎన్ని ఆస్తులు ఇచ్చినా దాని మొగుడు వ్యసనాలకు లోనై మొత్తం ఖర్చు చేస్తాడు. నా బిడ్డకు ఎంత గొప్పగా పెళ్లి చేసినా, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన, ఈ లేకిడి ముఖాలేమో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తాడు. నా బిడ్డనేమో గవాన్ని లవ్ మ్యారేజ్ చేసుకొని కట్టాలు పడుతుంది. ఏంటి అత్తమ్మా, ఎవరితో మాట్లాడుతున్నారు? ఏమంటున్నారు? ఏం లేదు. నా బిడ్డను ఒక్కనాడన్నా భోజనానికి రమ్మని పిలిచినావే నువ్వు? దేనింట్లోకి వెళ్ళి వస్తే గిట్లనే ఉంటుంది, మర్యాదలు తెలివై పాడు తెలివై. అవునా? మరి నీ బిడ్డ ఉన్నింట్లోకి వెళ్ళే పోయింది కానీ ఎన్ని మర్యాదలు తెలిసేదానికి? మరి ఎందుకు అత్తమ్మా స్వప్న ఎందుకు ఆపుతలేదు? భర్త అలా వ్యసనాలకి లోనైతే ఎందుకు ఆపట్లేదు? అది నీ అంత హుషారైతేనేమో మంచిగుండు, దానికి ఏం తెలియని అమాయకురాలు. నువ్వంటే చిన్నదానివా, చిత్రాంగుల దానివి. నా కొడుకును బుట్టలు వేసుకున్నావు, ఆడు దీన్నే వేసుకుంటా అని ఎంటబడ్డాడు. నా బిడ్డకు గంత తెలివి ఏడున్నది? ఆస్తులు చూసి ఎంటబడ్డావులే నా కొడుకెంట. కర్మ అత్తమ్మ కర్మ. మంచి పనులు చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడు పనులు చేసిన వాళ్ళకి చెడు జరుగుతుంది. అంటే ఏమంటానవే? నువ్వు మంచి పనులు వీకినావు, నా బిడ్డనేమో చెడు పనులు చేసిందా? దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అత్తమ్మ, అది మీ వివేకానికే వదిలేస్తున్నా. దీనికి ఎంత బలుపున్నది నిజంగా. ఈ ఆస్తులన్నీ దీని అయినట్టే ఎగురుతుంది. దీనికి రూపాయి నేను. నాకేం తక్కువ, నా బిడ్డకేం తక్కువ? ఈ ఆస్తులన్నీ నా బిడ్డకే. నా అల్లుడు ఎన్ని పోగొడితేంది, పోగొట్టిన కొద్దీ వంపుతూనే ఉంటా. మా మామయ్య ఊర్లో వాళ్ళందరికీ సాయం చేస్తూనే ఉంటాడు. ఎంతో మందికి దాన ధర్మాలు చేశాడు. కానీ ఏంటో మా ఆడబిడ్డ మాట ఎత్తగానే తిడతాడు. కష్టపడే వాళ్ళకే ఫలితం ఉందంటాడు. చెల్లెమ్మ ఫోన్ చేసిందా మమ్మీ? చేస్తాందిరా, రోజు చేస్తాంది. ఎట్లుందట మమ్మీ మరి వాళ్ళ పరిస్థితి? బావ ఏమైనా మారిండా? కొంచెమన్నా మార్పు కనిపించిందటనా? ఏం మారతాడురా, కాడు మారడు. తీయద్దంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని చేసుకున్నది. ఆడేమో గట్ల కష్టపెడతాండు దాన్ని, నా బిడ్డను. మా అత్తకే బలుపు అంటే దానికి డబుల్ బలుపు.
నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది నాతోటి. బావా గట్లనే ఉన్నాడురా, మన చెల్లెను మన ఇంటికి తీసుకొచ్చుకుంటే ఏందిరా. ఇక్కడ ఎవరు పిచ్చి వేషాలు వేయడానికి వీల్లేదు. ఎవరింట్లో వాళ్ళే ఉండాలంతే. ఎందుకండి గట్ల చేస్తారు? ఊర్లో ఎంతమందికి దాన ధర్మాలు చేస్తారు మీరు. మన బిడ్డకు ఇన్నన్ని పైసలు ఇస్తే ఏమవుతుంది? ఇక చాలు, ఇప్పటికి మస్తు చేసినాం, మస్తు ఇచ్చినాం. దానికి ఇచ్చిన పైసకి వాల్యూ లేకుండా చేస్తుంది అది. డబ్బుకు వాల్యూ ఇస్తేనే అది మన దగ్గరకు వస్తుంది. వాల్యూ ఇవ్వకపోతే మన ఇంట్లో అడుగు కూడా పెట్టది. అరే నువ్వన్న చెప్పచ్చు కదరా మీ నాన్నకు, నేను చెప్తే అస్సలు ఇంటలేడు. ఎంతో మందికి ఎన్నో పైసలు ఇస్తాం, మన బిడ్డకు ఇంత తిండికి గతి లేదు, ఇల్లు లేదు, అన్ని మంచిగా కట్టించి మంచిగా చూసుకుంటే ఏందిరా. డాడీ చెప్పింది నిజమే మమ్మీ. ఇప్పటికి ఎన్ని చేసినాం, పెద్ద ఇల్లు కట్టించినాం, కట్నం ఇచ్చినాం, కానుకలు ఇచ్చినాం, ప్రతి నెల ఇస్తూనే ఉన్నాం. అసలు ఇచ్చినవన్నీ ఎడిపోతున్నాయో ఏమో. బావ గట్ల చెప్తే మరి ఇదేం చేసిందిరా? ఏమో మమ్మీ, నాకు తెలియదు. డాడీ ఏది చేస్తే అదే. అనసూయ, నీకు అసలు ఎప్పుడు ఇదే టాపికా? ఇంకో టాపికే లేదా? చూసినవానే ఎట్లా అంటాడో నన్ను. మరి ఎందుకు అత్తమ్మా, మామయ్య ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మీరు అదే టాపిక్ ఇస్తారు, మామయ్య కోపం తెప్పిస్తారు. నీకు కూడా మంచిగా అనిపిస్తుంది కానీ సంతోషపడతాన్నావు కదా నువ్వు, మామయ్య నా బిడ్డను తిడతా ఉంటే. అయ్యో నేనెందుకు అట్లా అనుకుంటా అత్తమ్మా. ఓ మరి దాన్ని నన్ను తిడతా ఉంటే నీకు మంచిగా అనిపిస్తుంది, కళ్ళకు చల్లగా ఉంటుంది నీకు. మామయ్య గట్లెందుకు అంటున్నారు, ఏమన్నా సాయం చేద్దామని చెప్పచ్చు కదా. అమ్మో మామయ్యకి ఎదురు నేనెట్లా చెప్తా అత్తమ్మా. అనుభవించని అని చూస్తావు నా బిడ్డను, నాకు తెలిసే నీ సంగతి. ఆగు, నా బిడ్డకు ఎట్లా సాయం చేయనో నేనే చూస్తా. మీరు చేయనియకపోతే నేను చేయకుండా ఎట్లుంటానే. ఏమన్నా చేసుకోండి, నాకైతే సంబంధమే లేదు. అసలు అది నన్ను మనిషి లెక్క కూడా చూడది. నేనెందుకు ఆలోచించాలి దాని గురించి? ఇప్పటికే మస్తు ఆలోచించినా, మస్తు సాయం చేసిన. చిన్నప్పుడు ఎట్లా పెరిగినా నేను, ఒక్క కష్టం కూడా తెలియకుండా పెరిగినా. ఇప్పుడేమో నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఏమండి, ఇంట్లో ఒక్క సామాన్ లేదండి, వంట చేయాలి, ఏమైనా సామాన్లు తీసుకొని రండి. తీసుకురా 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 అని రోజు నన్ను సతాయిస్తే నేను ఎక్కడి నుంచి తీసుకురావానే? అదేందండి అట్లా అంటారు? భర్త కాకపోతే ఎవరు తీసుకొస్తారు సామాన్లు? బయట ఈడిపోవే, ఎంతమంది పనులు చేస్తున్నారో చూడు ఆడోళ్ళు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అవును, పోయి ఇంటింటికి పోయి బోర్లు తోంపో, బట్టలు విండు, డబ్బులు తెస్తారు, తెచ్చి నాకు ఇయ్యు, సామాన్లు తీసుకొస్తా. నాకు చిన్నప్పటి నుంచి ఒక్క పని కూడా అలవాటు లేదండి, నాకు అసలు పనులే రావు. వేస్ట్ దానా, నిన్ను అసలు అనవసరంగా చేసుకున్నా. ఆస్తులు బాగున్నాయని ఏదో ట్రాప్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇంత మోసం చేసిండ్రు మీ వాళ్ళు. మధ్యలో మా వాళ్ళు ఏం చేసిండ్రండి? ఎంత వేస్ట్ గాలు కాకపోతే, ఎంత ఆస్తులు ఎంత డబ్బున్నా బిడ్డకు ₹1 కూడా ఇయ్యరా. ఇప్పటికీ ఎన్ని ఇచ్చారండి మీకు? అసలు మా అన్నయ్య కన్నా ఎక్కువ నీకే ఇచ్చారు. కానీ డబ్బులన్నీ ఏం చేస్తున్నారో ఏమో, ఇలా తాగుడుకు బానిసై వ్యసనాలు చేస్తూ ఉంటే ఎన్ని కోట్లైనా తరిగిపోతాయి. ఏం మాట్లాడుతున్నావే వేస్ట్ దానా? ఇటు ఇంటింటికి పోయి పని చేసుడు శాత కాదు, ఇటు తల్లిగారింటికి పోయి పైసలు అడుక్కచ్చుడు శాత కాదు. బంగారం ఏమన్నా ఉంటుంది ఏపో. నిన్ననే నా పుస్తలు తాడిచ్చాను కదండి, ఏం చేశారు? ఆకే ఎదురు మాట్లాడుతున్నావానే? నన్ను క్వశ్చన్లు అడుగుతున్నావా? నేను అది తెస్తే తిన్నావు కదా బిర్యానీ. బిర్యానీ? పుస్తలు తాడమ్మి బిర్యానీ తెచ్చారా? మరి బిర్యానీ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని నన్ను టార్చర్ పెడతావు కదా రోజు. ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? అయ్యో, చేతిలో రూపాయి లేదు, నా బంగారం అంతా అమ్మేశావు, కోట్ల రూపాయలు. మమ్మీ వాళ్ళు ఇచ్చిన ఇల్లు కూడా అమ్మేశావు, ఇక మన దగ్గర ఏం లేదు. ఓ పోయి అడకపో మీ అవ్వను అయ్యను, వాళ్ళకి ఏం తక్కువైంది? వాళ్ళు మాత్రం పందులు తిన్నట్టు తింటారా? మనకైతే ఏం లేదా? హలో బిడ్డ సప్న, అల్లుడు నువ్వు ఒకరోజు మా ఇంటికి భోజనానికి రండి. రేపే రండి. రాని, నా బిడ్డను భోజనానికి పిలిచిన, రేపు వస్తున్నారు. ఏమేం కావాలనో అన్ని మర్యాదలు చేసి పెట్టు. సరే అత్తమ్మా, చేస్తాను. ఏది కూడా తక్కువ కావద్దు నా బిడ్డకి చెప్తున్నా. అన్ని రకాల వంటలు చేయించి పెడతాను అత్తమ్మ, మీకెందుకు? ఇంతకీ మామయ్యని అడిగారా అత్తమ్మ ఒక మాట? ఏందే మామయ్యని అడిగేది? నేను అడగా, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా. అదత్తమ్మా, ఒక మాట అయితే చెప్పి పెట్టుంది. ఆయనతో మామయ్యకు తెలిస్తే వాళ్ళను ఇవన్నీ అంటాడేమో. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు. మామయ్య రేపు ఊరికి పోతున్నాడు, ఊరికి పోయినాక వాళ్ళని రమ్మంట. సరే అత్తమ్మా, మీ ఇష్టం.
అనసూయ, నేను పని మీద ఊరికి పోతున్నా. నిన్న చెప్పినా కదా, సాయంత్రం వరకు వచ్చేస్తా. సరే అండి, పోయిరండి. ఇంట్లో అంతా ఏందో హడావిడిగా ఉంది. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా మన ఇంటికి? ఏమండి, ఏం లేదండి. బిడ్డకి ఎట్లాగో ఏం పెట్టనిస్తలేరు కదా, ఒకరోజు భోజనానికి రమ్మందామని అనుకుంటున్నా. సరే పిలుచుకో, దాందేముంది. బా థ్యాంక్స్ అండి. అట్లా మా మామయ్య ఊరుకోవడే ఆలస్యం, మా అత్త మా ఆడబిడ్డను భోజనానికి పిలిచింది. అమ్మ బాబోయ్, మా మామయ్యకి తెలియకుండా మా అత్త ఏం చేసిందో తెలుసా అండి మీకు? 50 బిస్కెట్లు తయారు చేసి పెట్టింది మా ఆడబిడ్డ కోసం. ఒక్కొక్క బిస్కెట్లో ఒక్కొక్క బంగారు నాణం పెట్టింది. ఒక్క బంగారు నాణం 20 తులాలు. మొత్తం ఎన్ని అయి ఉంటాయి? కామెంట్లో తెలియజేయండి. రూపాయి పెట్టుడు శాత కాదు కానీ మీ వాళ్ళకు భోజనానికి పిలుస్తారట, భోజనానికి. అట్లా అంటారేందండి? ఒక్క పూటనైనా కడుపు నిండా భోజనం చేయొచ్చు. చూ, అసలు నేను ఎందుకు వస్తున్నా నీతోటి? నువ్వు ఒక్కదానివే పోయి తినేసి వస్తే అయిపోతుండే కదా. అట్లా అనకుండ్రి, మా అమ్మ బాధపడుతుంది. ఇద్దరిని రమ్మన్నది. మీకు కూడా ఫోన్ చేసి చెప్పింది కదండి మా అమ్మ. ఈ అమ్మ మొత్తం యాక్టింగ్లే, చేసేది మాత్రం ఏముండదు. అల్లుడు గారు బాగున్నారా? మమ్మీ, నా బిడ్డ అంత మంచిదే. నావే బిడ్డ మంచిదే మమ్మీ. నువ్వెలా ఉన్నావు? నాకేం తక్కువైంది బిడ్డ, మంచిగున్నా నేను. నాకు నీ మీదనే రంది పట్టుకున్నది. రంది పట్టుకోవడం అంటే మంచిగా తిని వండుడేనా? స్వప్న, బాగున్నావా? సరే ముఖది, దీనికి పైసా లేకున్నా బల్బు మాత్రం తగ్గది. మాట్లాడిచ్చినా దీని ఈగో తీసి పక్కకు పెట్టి మాట్లాడది. అన్నయ్య బాగున్నారా? బాగున్నాం. రాండి బిడ్డ, కాళ్ళు కడుక్కొని అల్లుడు, భోజనం చేద్దరు గాని. మా అత్త పంచభక్ష పరమాణాలు అన్నీ చేయించింది. మామయ్య వచ్చేసరికి వీళ్ళ భోజనం మొత్తం పూర్తయిపోయింది. ఇక పోవడానికి రెడీగా ఉన్నారు ఇంటికి. తిన్నావు కదా, పని అయిపోయింది. నడివిగా వెళ్దాం ఇంటికి. మమ్మీ, వెళ్తున్నాం మమ్మీ. బావా, ఇంకో 2 రోజులు ఉండేళ్ళొచ్చుగా, అప్పుడే వెళ్తున్నారా? పుక్యానికే వచ్చి సిగ్గు లేకుండా తినిపోవడానికి వచ్చినాం అనుకుంటున్నావు కదా. పైనుంచి ఇంకా నాటకాలు ఉండొచ్చు కదా బావా అని. అయ్యో, అట్లా అంటారేంది బావా? అన్నయ్య, మేము వెళ్ళొస్తాం. సరే చెల్లమ్మ. అన్నీ నంగనాచి నాటకాలు, ప్రేమ లేవు, ఏం లేవు, అన్నీ నాటకాలే. రాణి, నేను స్వప్న కోసం చేసిన బిస్కెట్లు పట్టుకరాపో. సరే అత్తమ్మ. అమ్మో, ఎంత బరువుగా ఉన్నాయో ఈ బిస్కెట్లు. ఒక్క బిస్కెట్లు 20 తులాల బంగారం కాయిను. ఇప్పుడు తులానికి 1,00,000 రూపాయలున్నాయి. అలాంటివి ఒక్క బిస్కెట్లో 20 తులాలా? మొత్తం 50 బిస్కెట్లు అంటే ఎన్ని లక్షలు అవుతాయి దోస్తులు? కామెంట్లో తెలియజేయండి. ఇగోండి అత్తమ్మ, మస్తు బరువున్నాయి ఇవి. కొంచెం డ్రై ఫ్రూట్లు ఎక్కువ వేసినే, అందుకే బరువైనాయి. అయినా గంత బరువైనాయింది అత్తమ్మ. నీకెందుకే ఎప్పుడు జిట్టి కొడతావు నా బిడ్డకు? బిడ్డ, నీకు ఇష్టమని బిస్కెట్లు తెచ్చిన బిడ్డ, రోజుకొకటి తిను, ఇంట్లో పెట్టుకో, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ, చాలా బరువుగా ఉన్నాయి. అల్లుని పట్టుకోమని బిడ్డ. సరే మమ్మీ, వెళ్ళొస్తాం మేము. స్వప్న, మొత్తం 500 బిస్కెట్లు వేసింది మీ అమ్మ. 500 రూపాయలు కూడా కాదు, 500 బిస్కెట్లు వేసిందని గ్రేట్గా చెప్పుకుంటారు. ఈ ధనవంతులకు ఎన్ని డబ్బులున్నా వేస్ట్. కుక్కకు కదా బిస్కెట్లు వేసినట్టు మాకు బిస్కెట్లు వారేసిండ్రు. బా, ఎంత బరువున్నాయి ఈ బిస్కెట్లు. కుక్కకు బిస్కెట్లు వారేసినట్టు నీకు బిస్కెట్లు వారేసింది మీ అమ్మ. ఎన్నట అవి? ఎన్ని బిస్కెట్లు వేసింది మీ అమ్మ? 500 అండి. ఈ 500 బిస్కెట్లను సపరేట్గా ఇక్కడ నన్ను అమ్మేస్తే కొన్ని పైసలు అన్న వస్తాయి. ఆ పైసలతోటి ఇవాళ బాటిల్ తెచ్చుకోవచ్చు. స్వప్న, టీ తాగుతావా? వద్దండి. ఇగో బాబు, ఈ బిస్కెట్లు తీసుకొని ఎన్నో కొన్ని పైసలు ఇయ్యు. వీటికి 500 ఇస్తా బాబు. 500 బిస్కెట్లకు 500 రూపాయలు. 2 రోజులు బాటిల్ తెచ్చుకోవచ్చు. పోనీలే, వీళ్ళ తల్లిగారు వాళ్ళు కనీసం దీనికన్నా వనకొచ్చిండ్రు. అల్లునికి 2 బాటిల్ అన్న తెప్పించిండ్రు. పద వెళ్దాం. అలా మా అత్తమ్మ చేసిన బిస్కెట్లు టీ కొట్టోనికి అమ్మేసిండ్రు. అబ్బా, ఇంత చీకటి అయింది. వాళ్ళు ఎందుకో బాగా లేట్ అయింది. టీ తాగితే కొంచెం రిలాక్స్ అవుతుంది. టీ తాగినాక పోదాం. బాబు, ఒక టీ ఇవ్వు. అబ్బా, ఆకలిస్తుంది. ఈ బిస్కెట్లు ఎంత బాగున్నాయో.
నాకు ఇష్టమైన బిస్కెట్లు. బాబు ఈ బిస్కెట్లు ఎంత? 20 రూపాయలకు ఒక బిస్కెట్ సార్. సరే ముందైతే టీ ఇవ్వు. ఆ బిస్కెట్లన్నీ అమ్మేసే నాకే. తీసుకోండి సార్, ఇప్పుడే వచ్చినాయి ఫ్రెష్గా. అబ్బా ఎంత బరువున్నాయి ఈ బిస్కెట్లు. మొత్తం 500 ఉన్నాయట. అనసూయకు కూడా మస్తు ఇష్టం ఈ బిస్కెట్లు అంటే. సంతోషపడుతుంది. ఇంట్లో అందరు తినచ్చు. అలా మా మామయ్య వస్తూ ఉండగా దారిలో బిస్కెట్లు కనిపించి మొత్తం కొనుక్కొని ఇంటికి వచ్చేశాడు. సూయ ఏందండి ఇంత లేట్ అయిందా? బయట వర్షం పడుతుంది. వర్షంలో నేనేం తడవలేదులే గాని ఇదిగో బిస్కెట్లు. బిస్కెట్లా? ఏంటి ఇవి నేను చేసిన బిస్కెట్ల లెక్కనే ఉన్నాయి. ఏందండి మీకు అమ్మాయి వాళ్ళు కలిసారా వచ్చేటప్పుడు? ఎవరు స్వప్న? పిలుస్తానన్నావుగా, ఈరోజు వచ్చారా? భోజనం చేసి వెళ్ళిపోయారా? అవునండి. స్వప్న కలిసిందా మీకు? లేదే, కలవలేదు. ఇది ఒకసారి ఇలా ఇవ్వండి బిస్కెట్లు. ఇవి అచ్చం నేను చేసిన బిస్కెట్లలానే ఉన్నాయి. ఏంటి నువ్వు చేసావా? మా అత్త చేసిన బిస్కెట్ల లెక్కనే ఉన్నాయని మా అత్తకు డౌట్ వచ్చి ఒక బిస్కెట్ తీసుకొని ఇరగొట్టి చూసింది. ఆ, బంగారు కాయను నేను పెట్టిందే ఇది. ఏం మాట్లాడుతున్నావు అనసూయ? బిస్కెట్లు ఏంటి, బంగారు కాయిన్ ఏంటి? మీరు ఈ బిస్కెట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? వచ్చేటప్పుడు టీ తాగుదామని ఒక టీ కొట్టు దగ్గర ఆగాను. అక్కడ బిస్కెట్లు కనిపించాయి, తెచ్చాను. అసలు ఏమైంది, ఏంటో చెప్పు. బంగారు కాయిన్ ఏంటి? ఏమండి నన్ను క్షమించండి. బిడ్డ అల్లుణ్ణి ఇంటికి పిలిచి బిస్కెట్లు చేశాను. 500 బిస్కెట్లు చేసి బిడ్డకి ఇద్దామనుకున్నాను. ఒక్కో బిస్కెట్లో 20 తులాల కాయిన్ పెట్టాను, బంగారు కాయిన్. అలా చేస్తే నా బిడ్డ జీవితం బాగుపడుతుంది అనుకున్నాను. కానీ ఇలా జరిగిందేంటి? చూసినావా, కర్మ ఫలితం ఎవరికి దక్కనో వాళ్ళకి దక్కుతుంది. నువ్వు అంత కష్టపడి బిస్కెట్లు వేసిస్తే వాళ్ళు ఏం చేసిండ్రో చూసినావా? బిస్కెట్లన్నీ టీ కొట్టునికి అమ్మేసుకొని పోయినరు. 500 రూపాయల కక్కుతి పడి ఇన్ని డబ్బులు వృధా చేసుకున్నారు. అందుకే కష్టపడే వాళ్ళకు మాత్రమే ఇవ్వాలంటాను డబ్బులు. నీ కూతురు లాంటి వాళ్ళకి ఇస్తే అంతే సంగతులు. కనీసం ఆ టీ కొట్టోడికి కూడా లేకుండా పోయింది. మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాయి డబ్బులు. అలా మళ్ళీ బిస్కెట్స్ మా మామయ్యతో ఇంటికే వచ్చేసాయి. బంగారు కాయిన్లు కూడా ఎటు పోలేవు. కనీసం టీ కొట్టోడు కూడా అదృష్టవంతుడు కాలేకపోయాడు. ఇది అండి కథ. కథ ఎలా ఉంది? కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి. అలాగే ఈ మొత్తం బిస్కెట్లకి మొత్తం డబ్బు ఎంత అవుతుందో చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.